చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత ఒక మొట్టమొదటి పబ్లిక్ మీటింగు ఇక్కడ అవకాశం ఇవ్వటం, దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఏదైతే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక సెన్సేషనల్ చర్చ అవుతా ఉందో టీడీపీ జనసేన పొత్తుని, దాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఇద్దరు కలిపి ఒక వేదికపైకి రావటం, దాంట్లో బాలకృష్ణ గారితో పాటు లోకేష్ గారు అలాగే ఇతర పెద్దలందరూ పార్టిసిపేట్ చేయడం, అటువంటి మీటింగ్కి మన ఉత్తరాంధ్రలో అవకాశం ఇచ్చినందుకు ముందుగా పార్టీ అగ్ర నాయకత్వానికి అలాగే అంగీకరించి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ వైజాగ్ ఈ యువగళం క్లోజింగ్ మీటింగ్ పెట్టాలి, దానికి ఒక మంచి వెన్యూ కావాలని మొదలుపెట్టే దగ్గర నుంచి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పారు, చాలా రకరకాల ఇబ్బందులు అధికార పార్టీ ప్రభుత్వం నుంచి మనకు వచ్చాయి. యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అనుకున్నాం ముందు, ఎందుకంటే సిటీలో అయితే బాగుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర కంప్లీషన్ అయిన తర్వాత అక్కడే మీటింగ్ పెట్టుకున్నాం అని అంటే మామూలుగా ముందు మేము అడిగితే అది ఏమి సమాధానం చెప్పాల. తర్వాత ఒకరోజు స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ బీసీతో మా అందరి ముందే ఫోన్లో మాట్లాడారు. మీరు అందరికి ఇచ్చినట్టే మాకు కూడా అయ్యిందమ్మా, మేము ఏదైతే మీరు ఛార్జెస్ ఏమో మేము పే చేస్తామని చెప్పి, అలాగే సార్ తప్పకుండా మీరు లెటర్ పంపించండి ఇస్తామని చెప్పి స్వయంగా చెప్పడం స్పీకర్ ఫోన్లో మాట్లాడుతూ మేము అందరూ విన్నాం. నేను పల్లాసి అందరూ కార్డులో ఉండేప్పుడు అయితే ఆ తర్వాత లెటర్ పంపిస్తే దాని మీద వేరే ఒక కుంటి సాకు అని చెప్పి ఆ వెన్యూ ఇవ్వలేదు. సరే ఇక మొత్తం మీద చూసుకొని ఆ భూమాత లేఅవుట్ ఫైనలైజ్ చేసిన తర్వాత అది నగరానికి కొంచెం దూరంలో ఉంది. 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్కి సెంటర్ పైన ఉన్నప్పుడు కూడా అటు విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ ఏది ఒక టౌన్కి దగ్గర కలిగిన ప్లేస్. అంటే దీనికి ముఖ్యంగా ఆ మీటింగ్ సక్సెస్ కావాలంటే ప్రజలు అక్కడ చేరుకోవడానికి ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. అటువంటి ట్రాన్స్పోర్ట్ అంటే మనకున్న ఏకైక మార్గం ఫస్ట్ పెద్దది ఆర్టీసీ. ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ లేదా ఇతరులు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెద్దది పెడితే ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సులు ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఆర్టీసీ బస్సులు ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు కేంద్రం నుంచి ట్రైన్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు. మొత్తం రాయలసీమ ప్రాంతం నుంచి 7 ట్రైన్లు వస్తే మన రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సులు కూడా పర్మిషన్ ఇవ్వాలి. అలాగే మిగతా అడ్డంకులు మామూలు కాదు, స్థలం ఇచ్చిన మీద ఒత్తిళ్ళు వచ్చాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఆటోలో లేకపోతే చేస్తుంటే వాళ్ళ మీద ఒత్తిళ్ళు వచ్చాయి, ప్రైవేటు బస్సులు పెడితే వాళ్ళ మీద ఒత్తిళ్ళు వచ్చాయి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దాన్ని ఎవ్వరు కూడా ఆ మీటింగ్ సక్సెస్ ఆపలేకపోయారు. ఒక నవ్వుతో నభవిష్యత్ అనే విధంగా ఆ మీటింగ్ సక్సెస్ అయింది. అయితే ఇదేదో ఒక్క రోజు ఓవర్ నైట్ అనేది కాదు. ఆ మీటింగ్ పలాని డేట్న పలాని ప్లేస్లో అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులతో పాటు మొత్తం రాష్ట్ర కమిటీలు అన్నీ కూడా దీనికి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం, సీనియర్స్తో కలిపి ఒక సలహా కమిటీ, అలాగే ఇతర కమిటీలు అకామిడేషన్ కమిటీ, తర్వాత ఫుడ్ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, డెకరేషన్ కమిటీ, దాదాపు 14 కమిటీలు దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు. స్టేట్ మొత్తం అన్ని జిల్లాల నుంచి జోనల్ ఇన్ఛార్జీలు వచ్చారు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వచ్చారు. అంతా మొత్తం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక టీం వర్క్ తోటి దీన్ని చేసి సక్సెస్ చేశారు. దానికి తగినట్టుగా ప్రజలు కూడా రెస్పాండ్ అయ్యారు. నేను మీ ద్వారా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం, ఒక మామూలు ఇంట్లో శుభ కార్యక్రమం జరిగితే కూడా దాంట్లో చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఇంత పెద్ద ఈవెంట్, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా లక్షలాది మంది ప్రజలు వచ్చిన ఈవెంట్, ట్రాఫిక్ కూడా రాత్రి 12 కూడా కొన్ని వెహికల్స్ క్లియర్గా ఇబ్బంది పడ్డారు. ఇంత పెద్ద ఈవెంట్లో ఎక్కడైనా చిన్న లోటుపాట్లు అకామిడేషన్లో కూడా కొన్ని జరిగాయి. ఎందుకంటే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని చోట్ల కళ్యాణ పంపించాం, కొన్ని చోట్ల స్టార్ హోటల్స్ పెట్టాం, కొన్ని చోట్ల మామూలు హోటల్స్ పెట్టాం. ఎక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్న లోటుపాట్లు ఎక్కడ ఉండుంటాయి, చిన్న అసౌకర్యాలు కూడా జరుగుంటాయి. అవన్నీ కూడా పెద్ద మనసుతో క్షమించాలని చెప్పిన కూడా ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేసుకుంటూ, మా అందరం కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పార్టీ ఇచ్చింది. దాన్ని అందరం కలిసి ఒక టీం వర్క్ తోటి దీన్ని సక్సెస్ చేసాం. మరొక్కసారి పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే ఈ మీటింగ్లో సహకరించిన జనసేన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారితో పాటు మిగతా జనసేన నాయకులకి అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్దలు కళాగా చెప్పినట్టుగా ఈ జోన్ ఇన్ఛార్జి సత్య దాదాపు ఈ మీటింగ్ డేట్ ఫిక్స్ చేసిన దగ్గర నుంచి కూడా అచ్చెన్నాయుడు గారితో పాటు ఇక్కడే వైజాగ్లో కూర్చొని ఇదే ఆఫీస్లో దాదాపు అన్ని కమిటీలతో మీటింగ్ పెట్టుకోవటం,
ప్రతి జిల్లాకు కూడా వెళ్ళటం, వెన్యూకి వెళ్ళటం, ఎక్కడికెక్కడ కూడా ఏదైనా చిన్న ల్యాక్లెస్ ఉన్నా ఇంకోటి ఉన్నా అలర్ట్ చేస్తూ దాన్ని సక్సెస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి దానికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక చిన్న సన్మానం చేద్దామని కూడా అనుకున్నాం. మరి ఆయన రావడానికి నాకు వద్దు అని చెప్పి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఏదేమైనా తన సర్వీస్ అందరం కూడా రికగ్నైజ్ చేస్తున్నట్టు కూడా చెప్తాను.